హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈరోజు మీ ముందరికి ఒక మంచి వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ అండి. ఓన్లీ పెట్రోల్ మీదే నడిచింది బండి. దీని రీడింగ్ వచ్చేసి 1,03,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్. దీని మోడల్ వచ్చేసి 2010 మోడలు. దీని ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి రీసెంట్గా రెన్యువల్ అయితే చేపించడం జరిగింది. 2030 వరకు అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది. ఇంకా 5 ఇయర్స్ అయితే ఆర్సీ అయితే వ్యాలిడ్ ఉంది. చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇది నల్గొండ లోకల్లో ఉంది. దీని ప్రైజ్ వచ్చేసి 1,30,000 అయితే చెప్తుండే. అది ఫిక్స్ ప్రైజ్ అయితే ఏం కాదు, స్మాల్ బార్గింగ్ అయితే ఉంది. చూడొచ్చు. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి. చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 2 న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. అపోలో టైర్స్ ఉన్నాయి. కొత్త టైర్లు, సీల్ టైర్లు ఉన్నాయి ముందల. వెనకొచ్చేసి 30-40 అయితే ఉంటుంది. చూడొచ్చు. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 1 ఇయర్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. రీసెంట్గా ఇన్సూరెన్స్ కట్టిరు దీని ఓనరు. మీకైతే వెహికల్ అయితే చూపిస్తా చూడండి. వెహికల్ చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 2 హెడ్ లైట్ కూడా కొత్త వేయించినారు. 2 హెడ్ లైట్లు కూడా కొత్త వేయించిండు ఓనరు. హెడ్ లైట్లు కూడా 2 కొత్త అయితే వేయించిండు ఓనరు. చూసుకోవచ్చు రీసెంట్గా. ఓకే. ఫ్రంట్ వచ్చేసి 2 ఎల్ఈడి లైట్లు కూడా ఫిట్ చేయించిండు ఎక్స్ట్రా. గ్రిల్ కూడా న్యూ గ్రిల్ అయితే ఉంది. చూసుకోవచ్చు. బంపర్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. బానెట్ వచ్చేసి బానెట్ మీద ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటుంది. అదైతే ఏమైతే చేపియలేదు. చూసుకోవచ్చు. ఫ్రంట్ బానెట్ ఇచ్చి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు. ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. కంపెనీ గ్లాస్ తోటి అయితే ఉంది. ఏ గ్లాస్ అయితే చేంజ్ అయితే చేయలేదు. చూసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి న్యూ టైర్స్, అపోలో టైర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా వేయించినారు. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే. కొంచెం ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి కొంచెం నాయిస్ వస్తుంది. అది కొంచెం లో ఆర్ఎంలు, లింక్ రాడ్స్ ఏమైనా మార్పించుకోవాల్సి వస్తుందేమో. చూసుకోవచ్చు. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కూడా అయితే ఏం లేదు. ఎక్కడ రష్ కూడా లేదు. ఫుట్ బోర్డ్ కూడా చూపిస్తున్నా చూడండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అట్లా మెయింటైన్ చేసిండు ఓనరు నీట్గా. చూసుకోవచ్చు. ఇక్కడ బీడింగ్ ఒకటి కొంచెం హార్డ్ అయింది. అదొకటి చేయించుకోవాల్సి వస్తుందేమో. చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ వచ్చేసి 30-40 అయితే ఉంటుంది ఇంకా. చూడొచ్చు. ఓకే. మనమైతే దీని లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తున్నా చూడండి. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ ఉంది. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న గీతల వల్ల టచ్అప్ అయితే చేయించారు. చూసుకోవచ్చు. ఒరిజినల్ ఉంది బండి. ఓకే. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇకైతే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. చూసుకోవచ్చు. దీని రీడింగ్ వచ్చేసి 2,03,59 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అంటే ఇది. ఒక వెహికల్ అయితే మీకు స్టార్ట్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే స్టార్ట్ అయింది వెహికల్. చూసుకోవచ్చు. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. బ్రేక్ కూడా వర్కింగ్లో ఉంది. ఎక్సలైటర్ కూడా ఓకే. జుమ్ జుమ్ అని అయితే అంటుంది. చూసుకోవచ్చు. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుందండి ఇది. 5 ముందలకి, 1 6 వెనుకకి. చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఏసీ రన్నింగ్ ఉంది. డెక్ కూడా వర్కింగ్లో ఉంది. బ్యాక్ సైడ్ 2 లేటెస్ట్ స్పీకర్స్ అయితే వేయించినారు. ఫ్రంట్ 2, బ్యాక్ 2, మొత్తం 4 స్పీకర్స్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా 100కి 60% అయితే ఉంటాయండి. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రష్ అయితే లేదు. లోపల కూడా కంపెనీ మ్యాటింగ్ తోటి అయితే ఉంది. ఫుల్ మ్యాటింగ్ అయితే ఉంది. ఓకే. మీకైతే దీని బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తా చూడండి. అలాగే దీని ఇంజన్ నాయిస్ కూడా మీరు వినండి ఒకసారి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. రీసెంట్గా ఆయిల్ చేంజ్ కూడా చేయించి పెట్టారు వెహికల్. చూసుకోవచ్చు. అప్రాన్ కూడా కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంట్ ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. న్యూ బ్యాటరీ అయితే రీసెంట్గా అయితే వేయించారు. రేడియేటర్ పట్టి కూడా చూసుకున్నట్టయితే కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఏదైతే మార్చలేదు. చూసుకోవచ్చు. కార్కి రైట్ సైడ్ అటువంటి అప్రాన్ కూడా కంపెనీ పేస్ట్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ అండి. ఇంజన్ సౌండ్ కూడా వినొచ్చు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. చూసుకోవచ్చు. మీకు గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా. స్మోక్ అలాంటిది ఏం లేదు. చూడండి. రేస్ చేసి కూడా చూపిస్తున్నా. వావ్, ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి ఆయిల్ చెమ్మలు కానీ అలాంటివి కూడా ఏం లేవండి ఇంజన్లో. చూసుకోవచ్చు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓకే. మనం అయితే దీని బ్యాక్ అయితే చూద్దాం. చూసుకోవచ్చు. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది. చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంట్. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. చూసుకోవచ్చు. వెనక సీట్ కవర్లు వచ్చేసి మీకు 60-70 అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 స్పీకర్లు అయితే రీసెంట్గా ఇన్స్టాల్ అయితే చేసినారు. రూఫ్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓకే. మనమైతే దీని బూట్ అయితే చూద్దాం. కార్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్. ఓన్లీ పెట్రోల్ మీదే నడిచింది. అలా ఎల్పిజి, సిఎన్జి అలాంటివి అయితే ఏమైతే లేవు. చూసుకోవచ్చు. వెనక కూడా ఎలాంటి డెంటులు, ఎలాంటి గీతలు అయితే లేవు. ఒరిజినల్ ఉంది. ఓకే. మనమైతే దీని బూట్ చూద్దాం.
చూసుకోవచ్చు. వెనక ఎక్కడ రష్ అయితే లేదు, హైడ్రాలిక్ కూడా పనిచేస్తున్నాయి. హైడ్రాలిక్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే డిక్కీ అయితే వెళ్ళిపోయింది. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 స్పీకర్లు అయితే ఉన్నాయి. అలాగే కార్ పట్టా అయితే ఫ్రీ అండి. కారు కొనుక్కున్న వాళ్ళు ఈ పట్టా అయితే మేము ఫ్రీ ఇచ్చేస్తాం. ఓకే, చూసుకోవచ్చు. స్టెప్ పెన్ కూడా మీకు ఉన్నది 100కి 60% అయితే స్టెప్ పెన్ ఉంది. చూసుకోవచ్చు. బోట్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓకే, ఇది ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్. మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, దీనికి మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6:30 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. పెట్రోల్ అండి, ఇది పెట్రోల్ వస్తుంది. హైవే మీద అయితే 20+ వస్తుంది, లోకల్లో అయితే 18 దాకా అయితే వస్తుంది. చూసుకోవచ్చు. కారు వెనక టైర్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ టైరు 50-60 అయితే ఉంటుంది. ఇది బిస్టోన్ టైర్ ఉంది, ఇది ఒకటి వేరే ఉంది. చూసుకోవచ్చు. కార్కి లెఫ్ట్ సైడ్లోకి చూసుకున్నట్టయితే ఇదండి, ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డోర్లకి. అవి అయితే కామన్, అవి అయితే ఏం చేపియలేదు ఓనరు, ఒరిజినాలిటీ పోతుందని. ఓకే, చూడొచ్చు. నాన్ యాక్సిడెంట్, ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు, ఒరిజినల్ ఉంది. మాన్యువల్ ఉంటే మాన్యువల్ మిర్రర్ తోటి అయితే వస్తుంది. 4 మాన్యువల్ తిప్పుకోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు, ఒరిజినల్ ఉంది. ఏ బీడింగ్ కూడా చేంజ్ అయితే చేయలేదు. ఏసీ అయితే రన్నింగ్ అండి. చూసుకోవచ్చు. ఫ్రంట్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి, అపోలో టైర్స్. చూసుకోవచ్చు. ఇదండి వెహికల్ ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. దీని మోడల్ వచ్చేసి 2010. రీసెంట్గా రెన్యువల్ అయితే చేయించి పెట్టిరు. 5 years అయితే రెన్యువల్ ఉంది. 2030 వరకు అయితే ఆర్సీ వ్యాలిడ్ ఉంది. దీని ప్రైజ్ వచ్చేసి 1,30,000 చెప్తుంది. అది ఫిక్స్ ప్రైజ్ అయితే ఏం కాదు, స్మాల్ బార్గింగ్ ఉంది. చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఒకటి కొంచెం నాయిస్ వస్తుంది, అది చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఈ నెంబర్కి. అలాగే మీరు ఏమైనా కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నేను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి అమ్మనికైతే ట్రై చేస్తాను. ఓకే, బాయ్, జై హింద్.